వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. సో సిఐఎస్ఆర్ ఏదైతే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే సో చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది గైస్. సో ఈ ఇయర్లో వచ్చేసి ఇదే ఫస్ట్ నోటిఫికేషన్ అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ సో నెక్స్ట్ మంత్ 3 వరకు అయితే మనం అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇదైతే టోటలీ పర్మనెంట్ జాబ్ అండ్ సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ అండ్ దీంట్లో అయితే టెక్నీషియన్లు అయితే చాలా పోస్టులు అయితే ఉన్నాయి గైస్. అండ్ టోటల్ 27 వేకెన్సీ అయితే సో ఉన్నాయి గైస్ దీంట్లో. అండ్ లెవెల్ 2 ప్రకారం అయితే 19,000 to 63,000 వరకు అయితే మనకైతే సో శాలరీ అయితే ఉంటుంది. అంటే సో బేసిక్ పే పర్ మంత్ వచ్చేసి 40,000 పర్ మంత్ అయితే మనకైతే సో శాలరీ అయితే ఉంటుంది. అండ్ దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి గైస్ 20 years అయితే సో ఉండాలి. అండ్ చాలా మంచి ఆపర్చునిటీ గైస్ ఇదైతే. ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో తెలంగాణ ఏపీ సో మీకైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్ మనకి వచ్చేసి. అండ్ త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టాయి మీతో పాటు. సో నేను కూడా అప్లికేషన్ అయితే పెట్టేస్తాను గైస్. అండ్ దీనికి సో ఫిట్టర్ గైస్, ఫిట్టర్కి వచ్చేసి 10th ప్లస్ ITI ఇన్ ఫిట్టర్ చేసిన వాళ్ళైతే సో దీనికి అయితే ఎలిజిబుల్. అండ్ దీంట్లో వచ్చేసి టోటల్ 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనమైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గైస్. అండ్ ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రీషియన్ మెకానిక్. సో దీంట్లో అయితే ఎవరైతే 10th ప్లస్ ITI ఇన్ ఎలక్ట్రీషియన్ మెకానిక్ సో చేసి అయితే 2 years రెగ్యులర్లో కంప్లీట్ చేసి అయితే ఉండాలి గైస్. అండ్ దీనికి కూడా సో టోటల్ 4 పోస్టులు అయితే ఉన్నాయి గైస్. దీంట్లో 4 వేకెన్సీస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ గైస్. సో దీనికి కూడా 10th పాటు సో ITI ఇన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్లో సో 2 years రెగ్యులర్లో అయితే మనం కంప్లీట్ చేసి అయితే ఉండాలి. సో అండ్ దీంట్లో అయితే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. సో దాంతోపాటు ఇక్కడ RN ఇచ్చారు గైస్. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏ అప్లికేషన్కైనా మీకు ITIతో పాటు లేకపోయినా ఒకవేళ మీరైనా అప్రెంటిస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టచ్చు గైస్. ఇంకోటి వచ్చేసి మెకానిస్ట్ గైస్. సో దీనికి కూడా ITI ప్లస్ మెకానిస్ట్ అయితే సో ITI అయితే 2 years రెగ్యులర్లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఫౌండరీ మ్యాన్ గైస్. సో దీనికి కూడా 10th ప్లస్ ITI అండ్ ఎవరైతే ఫౌండరీలో ITI అయితే 2 years కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే సో ఎలిజిబుల్. అండ్ లాస్ట్ వచ్చేసి గైస్ మెకానిక్ మోటార్ వెహికల్. సో దీంట్లో కూడా ఎవరైతే 10th ప్లస్ ITI అయితే సో మెకానిక్స్లో అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. దీంట్లో ఒక పోస్ట్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి గైస్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో ఇది కూడా అంతే గైస్. ITI ప్లస్ 10th ఎవరైతే రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనర్తో 2 years ఆఫ్ రెగ్యులర్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. దీంట్లో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది గైస్. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్క కోడ్ అయితే గుర్తుపెట్టుకున్నాయి. మన ఏదో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి అయితే ఉంటుంది. అండ్ త్రూ ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లికేషన్ పెట్టాలి. దీనికి ఒక సింగిల్ CBT మాత్రమే ఉంటుంది గైస్. సో OMR బేస్డ్ టెస్ట్ అయినా లేకపోతే సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా ఉంటుందని మనకి సో నోటిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ దీనికి సో ఎగ్జామినేషన్ వచ్చేసి బోత్ లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉండొచ్చు గైస్. అండ్ దీనికి సో మనకి ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి 10th ప్లస్ ITI లేదా 12th స్టాండర్డ్ ప్రకారం అయితే ఉంటుంది. అండ్ టోటల్ క్వశ్చన్స్ 150 గైస్. సో 2 hours అయితే 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో 3 parts అయితే ఉంటాయి గైస్. పేపర్ 1లో వచ్చేసి మెంటల్ ఎబిలిటీ నుంచి సో 50 questions 100 marks ఈచ్ క్యారీస్ 2 marks గైస్. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో పార్ట్ 2లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్. దీంట్లో సో టోటల్ 50 questions సో 75 ఈచ్ గైస్. సో దీనికైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది గైస్. సో ఈచ్ క్వశ్చన్కి 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ సో రాంగ్ ఆన్సర్. అండ్ పార్ట్ 3లో వచ్చారు గైస్. సో మీకు రిలవెంట్ డిసిప్లిన్లో అయితే 50 questions 150 marks ఈచ్ క్యారీస్ 3 marks. దీనికి కూడా సో 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ సో ఇది CBT విషయానికి వచ్చేసి సో దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి సో 28 years వరకు అయితే మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే మనకైతే సో ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా ఉంటుంది గైస్. సో ఎవరైతే SC ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ OBC వాళ్ళకి వచ్చేసి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ PWD అన్రిజర్వ్డ్ OBC ST వాళ్ళకి వచ్చేసి 10, 13 సో 15 years వరకు అయితే మనకైతే సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో CSIR ఎంప్లాయీస్ సో వాళ్ళకి కూడా 5 years ఆఫ్ సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనేది మనకైతే నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనికి సో ఇండియన్ సిటిజన్ సరిపోతారు గైస్, అందరూ ఎలిజిబుల్. సో మరి దీనికి అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మనం సో 500 rupees అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ కావాల్సిన సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చూద్దాం గైస్. సో ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో సో A to K ఇక్కడ అన్నీ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు అయితే ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే కావాలి. సో అన్నీ కూడా రెడీ అయితే పెట్టుకోండి గైస్. అండ్ దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి సో నెక్స్ట్ మంత్ 3 దాకా ఉంది కదా, త్వరగా అయితే అప్లికేషన్ పెట్టేయండి. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గైస్. అండ్ దీనికి బేసిక్ పేనే 40,000 per month అయితే ఉంటుంది. సో చాలా మంచి శాలరీ అని చెప్పొచ్చు. టోటల్ పర్మనెంట్ జాబ్ గైస్. సో ఎట్టి పరిస్థితులు అయితే వదులుకోవద్దు. అండ్ ఇలాంటి అప్డేట్ ఏదైనా మన ఛానల్ అయితే త్వరగా అయితే పోస్ట్ చేస్తా గైస్. సో మీ నుంచి అయితే చిన్న రిక్వెస్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేయండి. అండ్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వెబ్సైట్ లింక్ అన్నీ అయితే టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి.